ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. ఇందాల్వాయి మండల్ గన్నారం గ్రామంలో ఒక రైతు పామాయిల్ తోట వేసిండు. ఈ పామాయిల్ తోట మొదటిసారి క్రాప్ వచ్చింది. ఈ పామాయిల్ తోట గురించి రైతుని అడిగి తెలుసుకుందాం. ఈ మొదటిసారి క్రాప్ వచ్చింది కాబట్టి ఒకసారి రైతుకు అడుగుదాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పంట వేసి? ఇది 3 సంవత్సరాలు అయిపోతుంది. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతుంది. 4 సంవత్సరాలు రన్నింగ్. దీనికి సబ్సిడీ 90% సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్. సంవత్సరానికి 4,200 రూపాయలు ప్రోత్సాహకంగా మెయింటెనెన్స్ ఖర్చు కింద ఇచ్చారు. దానికి అదనంగా మనకు 1,00,000 రూపాయలు లైన్ 10 ఎకరాలకు ఫర్టిలైజర్. ఎన్ని ఎకరాలు ఇచ్చినా పంట? మొత్తం 9.5 ఎకరాలు. గన్నారంలో ఎంతమంది రైతులు వేసారు? అందరూ 80 ఎకరాలు వేసారు. 80 ఎకరాలు వేసారు. ఫస్ట్ కటింగ్ మనది. ఓకే, మొదటి క్రాప్. అందరు కొద్దిగా నిరుత్సాహపరిచిన క్రాప్ మాత్రం సక్సెస్గా వచ్చింది. ఓకే, సంతోషంగా ఉంది. మీకు ఏమనిపిస్తుంది పంట గురించి? దాని గురించి అంటే ఇప్పుడైతే తీస్తున్నాం కాబట్టి వేటి గూలలు మంచిగానే ఉన్నాయి. ఎట్లా క్వింటాల్కి ఎట్లుంది? 19,000 రూపాయలు మనకు టన్నుకు. ఓకే, టన్ను 12 కిలోకి 19 రూపాయలు చొప్పున. ఎలాంటి మన చెట్లు కొన్ని ఏమైనా చచ్చిపోయినా, ఏమైనా రోగం వచ్చి ఎట్లాంటి ఏమైనా జరిగినాయా? 480 చెట్లలో ఒక చెట్టు అనిపోయింది. మొత్తం 80 చెట్లు పెట్టినాయి. 480. ఎస్సీలకు మొత్తం 100 సబ్సిడీ ఉంది ఎస్సీ ఎస్టీలకు. మరి అలాగే అందరు రైతే ఒక వరి పంటనే కాకుండా పామాయిల్ తోట ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా పామాయిల్ మన భారతదేశంలోని పామాయిల్ తోట పండించాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ యొక్క సబ్సిడీని ప్రతి ఒక్క రైతు వినియోగించుకొని ప్రభుత్వానికి మన దేశానికి మంచి పేరు తెస్తారని మన రైతులు కోరుకున్నాడు. రైతే రాజు అన్నారు కవులు. నిజానికి రైతు రాజే. ఎందుకంటే వేసిన ఈ పామాయిల్ తోటను చూస్తేనే ఇక్కడ అర్థమవుతుంది. ఒక పెద్ద వనంలాగా ఉంది. నిజామాబాద్ జిల్లా ఇందాల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఎడ్ల రవి అనే ఒక రైతు 8 ఎకరాలు పామాయిల్ తోట వేసారు. ఆ పామాయిల్ తోటలో ఆయన 480 చెట్లకు ఒక్క చెట్టు కూడా పురుగు పట్టకుండా అంత సక్సెస్గా అయింది. క్రాప్ మొదటిసారి క్రాప్ తీస్తున్నాడు. ఇలానే రైతులందరూ పామాయిల్ తోట అందరూ వరే అనుకోకుండా పామాయిల్ తోట కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన ఈ యొక్క పామాయిల్ తోటను పెట్టి మరియు ప్రభుత్వానికి చేయుట ఇవ్వాలని 90% 90% సబ్సిడీతోని డ్రిప్ పైపులు కానీ మిగతా ఏ పైపులు సబ్సిడీతో ఇవ్వడంతో చాలా ఉత్సాహంతో 80 ఎకరాలు గన్నారంలో రైతులు వేయడం జరిగింది.